అంత కొత్త బండి తీసుకున్నా సరే మన దగ్గర కుదురు లేకపోతే అసలు ఆ బండి అనేది ఆగనే ఆగదు. అసలు నేను దేనికి గురించి చెప్తున్నా, దేనికి చెప్తున్నా ఇదంతా అంటే వీడియో లాస్ట్ షాట్ చూస్తే ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. సో ఫస్ట్ ఆల్ వచ్చేసి అందరికి అస్సలాము అలైకుం గైస్, నేను మీ మెకానిక్ జాబ్ని. సో ఈ బండి చూస్తున్నారు కదండి, హెచ్ఎఫ్ డెలక్స్ అండి. సో ఇదైతే BS6 మోడల్లో ఒక 1.5 year 2 years అయితే అవుతుంది, 2022 మోడల్ అనుకుంటాండి. సో మేబీ దీనికి ఆయిల్ చూస్తున్నారు కదండి, డౌన్ చేస్తే ఎంత బ్లాక్ అయిపోయిందో. అసలు ఇది ఎప్పటి ఆయిల్ రా నాయన, ఎప్పుడు మార్పించాడు రా నాయన అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయిల్ అయితే మాడిపోయిన మసాలా దోశ కంటే ఎక్కువ వాసన వస్తుంది. సో ఫైనల్గా వచ్చేసి అసలు దీనికి ఏమైందంటే, ర్యాలీలో మన వాళ్ళు అయితే పాపం విచ్చలవిడిగా దీని మీద 3-4 ఎక్కించి ఎక్కువ అరిపించేశారంటే, నేను చెప్పేది ఏంటి అంటే, ఈ ర్యాలీకి వెళ్ళినప్పుడు, వాటికి వెళ్ళినప్పుడు, వీటికి వెళ్ళినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అండి, సైలెన్సర్లు ఓడ చేస్తారు. చాలామంది 2-3 ఎక్కించుకొని క్లచ్ ఆఫ్ మీద అరిచేస్తూ ఉంటారు. అలా అయినప్పుడు ఏమవుతాయండి, కొన్ని బళ్ళు ఏంటంటే సైలెన్సర్ పీకేసినప్పుడు గైళ్ళు దెబ్బతింటాయండి, వాల్స్ దెబ్బతింటాయి, దానివల్ల బండి బోరుకు వచ్చేసింది. సో దీనికి వచ్చేసి ఇట్లా అరిపేయడం వల్ల ఏమైంది, సైలెన్సర్ లేకుండా మామూలుగా అరిపేయడం వల్ల ఏమైంది, ఈ క్లచ్ ప్లేట్లని మొత్తం అరిగిపోతాయండి, క్లచ్ డిస్క్లు కూడా అరిగిపోతాయి. ఇంకా నయం, దీనికైతే క్లచ్ డిస్క్లు బాగానే ఉన్నాయి, కానీ క్లచ్ ప్లేట్లు చూసారు కదండి ఘోరంగా అరిగిపోయింది, మొత్తం ఆగమాగం అయిపోయిందండి. ఇక ఇంజిన్ ఆయిల్ విషయానికి వస్తే, ఇంజిన్ ఆయిల్ అయితే అస్సలకే లేదు. సో ఇంజిన్ ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎలాగంటే మన తార్ ఉండదు కదా, తార్ కంటే ఎక్కువ అయితే బ్లాక్ అయిపోయింది. సో ఫైనల్గా వచ్చేసి దీనికైతే ప్యాకింగ్ అండి బాబు. ఈ ప్యాకింగ్ అయితే నా బుర్ర పాడు చేసేసింది. ఎందుకంటే ఈ ప్యాకింగ్ అనేది BS6 ప్యాకింగ్ మన దగ్గర లేదండి. ఓకేనా, ఎప్పుడైనా సరేనండి, ఈ BS6కి ఈ ప్యాకింగ్లు అన్నీ మారిపోయినాయండి. సో ఈ ప్యాకింగ్ అయితే మన దగ్గర లేదు. ఈ ప్యాకింగ్ కోసం 30 తిప్పలు పడి మళ్ళీ వర్షంలో 10 kilometers వెళ్ళి వచ్చేసరికి నా దోలు తీరిపోయిందండి బాబు. తీరా బండి మొత్తం చేసా, కస్టమర్ అయితే తెల్లారే వచ్చి తీసుకెళ్ళిపోతా అన్నాడు. ఆయన ఎక్కడ వస్తాడో ఏంటో, ఈ బండి డెలివరీ ఇవ్వాలి కదా అని చెప్పి నేనైతే ఆగం అయిపోయి నైట్ 9 o'clockకి షాప్ కట్టేసి గబ్బా వెళ్ళి ఒక 10 kilometers వెళ్ళి ఆ ప్యాకింగ్ తీసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ బండి పొద్దున్నే వచ్చి ఎక్కించి ఇచ్చేస్తే మనోడేమో వారం రోజులకు వచ్చాడండి. నాకు అసలు మైండ్ పాడైపోయింది. ఎందుకనంటే మనకి డైలీ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు సరుకులు తీసుకొస్తాకి, అంటే మన షాప్లో ఐటమ్స్ తీసుకొస్తాకి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొస్తారు ఏదో ఒక ఐటమ్. కానీ మనోడు ఎక్కడ మార్నింగ్ 9 o'clock వచ్చేస్తారు. ఆ 9 o'clock కల్లా మనం ఆ బండి అందియాలి ఎలాగైనా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నేనైతే గబ్బా వెళ్ళి తీసుకొచ్చానండి. కానీ అదైతే విఫలం అయిపోయింది. వారం తర్వాత మనోడు తీసుకెళ్ళాడు. సో దీనికైతే ప్యాకింగ్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి ఎంత లోపలైతే బాగా గలీజ్గా ఉందండి. మనమైతే పెట్రోల్తో క్లీన్ చేసాము. సో ఫైనల్గా వచ్చేసి దీన్ని చూస్తున్నారు కదండి, లాక్స్ ఉంటాయి కదండి మనకి. మామూలుగా ఈ లాక్స్ అనేవి అన్ని బళ్ళకు ఒకలాగే ఉంటాయండి. ఈ మనం లాక్ జాగ్రత్తగా లాక్ చేసుకొని, సో మొత్తానికి వచ్చేసి మనమైతే క్లచ్ బెల్ట్ కూర్చోబెట్టేసాం కదండి. క్లచ్ ప్లేట్లు అండి, మనం దీని క్లచ్ ప్లేట్ వచ్చేసి ఏం వాడుతున్నామో మీరు గెస్ చేసి నా కామెంట్లో. సో మొత్తానికి వచ్చేసి మీరైతే మీ బళ్ళు HFDLS వాడినా, ఇప్పుడు ఇంకో విషయం ఏంటి తెలుసా, ఈ HFDLS అయినా సరే, ప్యాషన్ అయినా సరే, తర్వాత వచ్చేసి స్ప్లెండర్ అయినా సరే, ప్యాషన్ ప్రో అయినా సరే, తర్వాతకు వచ్చేసి CD డాన్ అయినా సరే, CD డీలక్స్ అయినా సరే, ఈ అన్ని బళ్ళకు కూడా ఒకటే క్లచ్ ప్లేట్లు అండి. డిఫరెంట్గా అంటే ఏమీ రావు, అన్నీ ఒకటే క్లచ్ ప్లేట్లు వస్తాయి. సో మొత్తానికి వచ్చేసి మీరు ఏ బండి యూజ్ చేస్తున్నారు, మీ దగ్గర ఏ బండి ఉందో నాకైతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. ఈ ప్లేట్లు అయితే ఐరన్ ప్లేట్ కూడా లైట్గా అరిగినాయండి, కాకపోతే కస్టమర్ దగ్గర అయితే అంత అమౌంట్ లేవండి. సో మనమైతే దాన్ని కొంచెం మరి అవే వేస్తున్నాము నీట్గా. సో మొత్తానికి వచ్చేసి మనం ఎక్కించుకునే ముందు ప్రతిదీ కూడా నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలండి. కాకపోతే ఇది BS6 బండి కావడం వల్ల పెట్రోల్ కూడా అందుబాటులో లేదు. కాకపోతే నేను మళ్ళీ పంపు దగ్గరికి వెళ్ళి కొంచెం పంపు దగ్గర మనం అయితే మరి బయటికి లాగి మళ్ళీ మనం కొంచెం పెట్రోల్ తీసుకొని మళ్ళీ అయితే సరి చేస్తామండి. సో మొత్తానికి వచ్చేసి దీనికైతే మనం సుత్తితో కొడుతున్నాము, సుత్తి స్క్రూతో. ఎందుకంటే ఇది 3 పోల్స్ వచ్చినాయి కదండి, దీనికి 3 పోల్స్ అయితే మన దగ్గర పుల్లర్ లేదు, బిట్టు లేదు, అసలు ఏదీ లేదు. సో మొత్తానికి అయితే మనం స్క్రూతో కొడుతున్నాం. కానీ మనం దీన్ని స్క్రూడ్రైవర్తో కొట్టినా ఏం కాదు, మన క్లచ్ వెయిట్ ఎక్కించే దాన్ని స్క్రూడ్రైవర్తో కొట్టామంటే మాత్రం క్రాంక్ కంపల్సరీ అవుట్ వచ్చేసిందండి. ఎందుకంటే ఇది దాన్ని వచ్చేసి క్రాంక్ అంటారు, పక్కన ఆ క్లచ్ బెల్ట్ పక్కన కదా, అది క్రాంక్ అంటారండి. ఆ క్రాంక్ ఎప్పుడైనా సరే బిట్టు పుల్లర్తోనే ఓడతీయాలి. మనం ఎలా పడితే అలా ఓడతీసామంటే మాత్రం ఖచ్చితంగా కూడా క్రాంక్ అవుట్ వచ్చిందండి. క్రాంక్ అవుట్ వచ్చిందంటే మాత్రం దోళ తీరిపోద్ది, మళ్ళీ పౌండరీ గడికి వెళ్ళాలి, తీసుకురావాలి. అమ్మో, అది మామూలు విషయం కాదండి బాబు. సో ఫైనల్గా వచ్చేసి మీరు ఎప్పుడైనా సరే ర్యాలీలలో అక్కడ ఎక్కడ ఎప్పుడైనా పాల్గొంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు మీ బళ్ళు ఏమైనా పాడైనాయా లేదా, పాడైతే ఎలా పాడైనాయి, ఏమైంది ఏంటి నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, మనం చాలా త్వరగా ఈ 2 daysలో చాలా త్వరగా సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయ్యారు. మనకి చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం ఇంకా త్వరగా ఫాస్ట్గా 2K కంప్లీట్ చేసుకోవాలి. మన టార్గెట్ వచ్చేసి 5K అండి, అది చాలా త్వరగా కంప్లీట్ అవ్వాలి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా కూడా చూసి వెళ్ళిపోమాకండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, అది ఒకటి గుర్తించండి. నైట్ వచ్చేసి 11:30 12 o'clock అవుతుంది. ఈ టైంలో మనమైతే పడుకోకుండా, యాక్చువల్గా అందరూ పడుకునే ఉంటారు. మీరు ఈ వీడియో వచ్చేసి మీకు రేపు పొద్దున్న వచ్చేది కాబట్టి అందరూ పడుకునే ఉంటారండి. సో ఈ టైంలో మరి వీడియో చేస్తున్నానంటే ఎందుకంటే మీకు ఏదో కంటెంట్ ఇవ్వాలి, ఏదో దాని గురించి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి నేనైతే
వీడియో అయితే చేస్తున్నానండి. సో మొత్తానికి వచ్చేసి నిద్ర అయితే బాగా వచ్చేస్తుంది. సో ఇంకా విషయం ఏంటి అంటే మనకి ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారండి. కొంతమంది అయితే నేను మెసేజ్ ఇవ్వలేకపోతున్నాను, మెసేజ్ పెట్టలేకపోతున్నాను, నన్ను కొంచెం క్షమించండి, ఏమనుకోమాకండి. సో మొత్తానికి వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ చాలామంది వస్తూనే ఉన్నారండి. నేను వస్తాను అని చెప్పి మనకైతే ఫోన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇంకొక మిత్రుడు అయితే నన్ను అడిగింది ఏంటి అంటే అలా యాక్సెస్ 125 ఫుల్ రీమోడలింగ్ చేయాలన్నా అని చెప్పండి. ఈ యాక్సెస్ 125లో అవి మన దగ్గర స్పేర్ పార్ట్స్ అయితే దొరకవు గురు. ఇంకో విషయం ఏంటంటే మన ఖమ్మం నుంచి ఒక సోదరుడు మనకు మొన్నైతే ఫోన్ చేసి ఎన్ఎస్ 125 అయితే మిస్సింగ్ వస్తుందన్న, ఏదో ఒకటి చేయాలన్నా అని చెప్పి మనకు ఫోన్ చేశాడండి. సో నేను చెప్పింది ఏంటి అంటే గురు, ఎన్ఎస్ బండికి అయితే మన దగ్గర ఐటమ్స్ అనేవి ఏమి దొరకవు. మన దగ్గర ఒక 25-30 కిలోమీటర్ల దూరంలో కూడా ఏమి దొరకవు మ్యాక్సిమం. నువ్వు ఇక్కడికి వచ్చినా సరే మళ్ళీ ఇబ్బంది పడాలి, బండి ఎక్కడ పెట్టేయాలి, వచ్చినా నీకు ఫలితం ఉండదు, ఓకేనా అని చెప్పి నేను క్లారిటీగా అయితే మనోడు చెప్పాను. ఓకే, నా చేతిలో ఉన్నదైతే నేను చేస్తాను. నా చేతిలో లేకుండా ఏమన్నా ఒక ఐటమ్స్ కానీ ఏదైనా పడ్డాయంటే మాత్రం అవి మన దగ్గర లేవు, మనం తెప్పియాలంటే ఆర్డర్ పెడితే ఏమంటే రావు. సో మనమైతే కస్టమర్కి డీటెయిల్స్గా అదే చెప్పామండి. సో కొంతమందికి అయితే వస్తున్నారు, చేయించుకుంటున్నారు, మనం చేస్తున్నాము, బాగానే ఉంది. ఇంకొంతమందికి అయితే మనం చేస్తాకైతే కుదరట్లేదు. సో మొత్తానికి వచ్చేసి కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతున్నారు చాలామంది. డిసప్పాయింట్ అయితే అవమాకండి గురు. ఎందుకనంటే నాకు మీరు డిసప్పాయింట్ అయ్యారంటే మాత్రం నేను కూడా డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. సో ఫైనల్ వచ్చేసి నేను చూస్తున్నాను కదండి క్లచ్ కవర్ ఎంత గలీజ్గా ఉందో. దీన్ని అడుగుతాకైతే నాకు పెద్ద ఇరిటేషన్ వచ్చేసిందండి బాబు. ఈ ప్యాకింగ్ ఇది కొత్త బండా పాత బండా నాకేం అర్థం కాలేదు. 2 సంవత్సరాల బండి అంటే ఆ ప్యాకింగ్ అంతగానో కతుక్కుపోయింది ఏంటో నాకు అర్థం కాలేదండి. ఆ ప్యాకింగ్ గీగుతాకైతే నా చెయ్యి అంతా నొప్పి వచ్చేసిందండి. నేను చాలాసార్లు ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నేను ఎన్నిసార్లు ఈ ప్యాకింగ్ గీకాలన్నా సరే నాకు అసలు మామూలు ఇరిటేషన్ కాదండి బాబు. ఆ చేతులు మొత్తం నొప్పి వచ్చేస్తూ ఉంటాయి, అమ్మో మామూలు తలపాటు కాదు. సో ఫైనల్గా వచ్చేసి మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, అసలు మన వీడియో ఎక్కడెక్కడ కవర్ అవుతుంది, ఎంత దూరం వెళ్తుంది ఏంటి, అదైతే నాకు క్లారిటీ తెలియాలండి. ఎందుకంటే మనం ఎటో ఒకటి సండే వచ్చిందంటే మ్యాక్సిమం 99% కూడా ఒక హాఫ్ డే అయినా సరే ఎటో ఒకటి వెళ్తూనే ఉంటామండి, వస్తూనే ఉంటాము. అసలు నేను వెళ్ళే దారులలో మీరు ఉన్నారా లేరా నాకు అది తెలియాలి కదండి. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు నాకు కొంచెం కామెంట్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. అలాగే మనకి ఈ ఆయిల్ మొత్తం పోతాకైతే నీట్గా ఉండటం కోసం అయితే మనమైతే కొంచెం చూస్తున్నాం కదండి, మనమైతే పంపు దగ్గర ఓడ తీసుకుని ఆయిల్ మొత్తం నీట్గా పెట్రోల్ పట్టేసుకుంటున్నాము, నీట్గా క్లీన్ చేసుకుని నీట్గా ఎక్కించేసుకుంటున్నామండి. సో ఫైనల్గా వచ్చేసి ఈ బండికి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన డబ్బులు అయితే ఇవ్వలేదండి, చాలా తక్కువ ఇచ్చారు. సో మరి ఇస్తా అని చెప్పారు, ఓకే ఇస్తా అని చెప్పారు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఫైనల్గా వచ్చేసి మీరు చూస్తారు కదా బ్లాక్ కాఫీ లాగా ఉంది, మీరు బ్లాక్ కాఫీ అనుకుని తాగారు, కాదండి పెట్రోలే. సో ఫైనల్గా వచ్చేసి చాంబర్ చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. సో మెయింటెనెన్స్ అయితే అలాగ ఉంటుంది మనం కడిగితే. సో ఫైనల్ వచ్చేసి ఇప్పుడు చూస్తాం కదండి అంతకుముందు టికెట్ ఎలాగ ఉందో ఇప్పుడు ఎలాగ ఉందో మీకు అయితే అర్థమైంది కదండి. సో మొత్తం వచ్చేసి ఎక్స్పీరియన్స్ అన్నా మీరు కనుక చూసుంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.